అందరికీ నమస్కారం. నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయగల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. రానున్న 4.5 ఏళ్ల లోకేష్ నాయకత్వాన్ని పటిష్టపరచడానికి కీలక సమయమని, ఆ దిశగా అడుగులు వేయాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వీలైనంత తొందరగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని, ఆ తర్వాత సీఎం సీటును అప్పగించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ఇప్పటికే మంత్రివర్గం మొదలైంది. అయితే డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని షరతు విధించిన పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠంగా మారింది. కూటమి ప్రభుత్వ తీరుతెన్నులను, టీడీపీ ప్రణాళికలను నిశితంగా గమనిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇందుకు సమ్మతించగా పోవచ్చన్నది జనసేన వర్గంలో టాక్. అయితే ఈ పరిస్థితుల్లో పవన్ అనే హార్డిల్ను అధిగమించి లోకేష్ను పట్టం కట్టేందుకు చంద్రబాబు ఇప్పటికే ఎత్తుగడలు వేయడం మొదలుపెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ విశాఖపట్నంలో పర్యటించినప్పుడు ప్రధానితో పాటు వేదిక మీద లోకేష్కు స్థానం కల్పించడం ఈ ఎత్తుగడలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అసర్టివ్గా ఉండడం, కాకినాడ పోర్టు, తిరుపతి తొక్కిసలాట వంటి ఘటనలో కఠినమైన వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు టీడీపీ శ్రేణులను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో పవన్ స్పెషల్ ఫోర్స్గా కనిపించడం టీడీపీని ఇరకాటంలో పడేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా లోకేష్ను ముందుకు తీసుకురావాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తోంది. దీనికి టీడీపీ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి అని కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ అంతర్గత చర్చలకు అద్దం పడుతున్నట్లుగా ఇటీవల టీడీపీ అనుకూల మీడియా కూడా పవన్ వ్యతిరేక స్వరం ప్రారంభించింది. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చంద్రబాబుపై ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు రాస్తూ ప్రసారం చేస్తూ స్ట్రాటజీ స్టార్ట్ చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారని, చంద్రబాబు కనుక అలాంటి నిర్ణయం తీసుకుంటే తాము ఎలా రియాక్ట్ అవ్వాలనే విషయంపై కూడా జనసేనలో జరుగుతోందనే చర్చ తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.